ప్రతిభావంతులకు ప్రతి నెల ఉచిత నిత్యావసర సరుకులు అందజేసి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 173వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను అందజేసి ఈ సందర్భంగా సంస్థ అధినేత మునీర్ బాషా మాట్లాడుతూ ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా దేవునికి దండం పెట్టే ముందు పేదవారికి అంత అన్నం పెట్టడం అన్న పరమార్థాన్ని ఆదర్శంగా తీసుకుని పేదవానికి వీలైనంత సహాయం చేయాలని కోరారు. తీర్థయాత్రలు చేయడం కన్నా తమ ఇంటి ముందు ఉన్న పేదవారికి కాస్త సహాయం అందజేస్తే అదే తీర్థయాత్ర చేసినంత పుణ్యమని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం అందించవలసిందిగా పిలుపునిచ్చారు. తాను చెప్పే మాటల్ని తాను ఆదర్శంగా తీసుకుని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా 173వ నెలగా ప్రత్యేక ప్రతిభావంతులకు తన షాపు చిల్డ్రన్స్ ఫ్యాన్సీ స్టోర్లో అమ్మే వస్తువుల ఆదాయంతో తాను ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని, తన సేవకు వెన్నంటూ ఉండే కొనుగోలుదారులు, హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులు, తన దుకాణంలో పనిచేసే సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గరికిపాటి రమేష్, బాబా ఫరీద్, హరిబాబు, గాంధీ, ప్రత్యేక ప్రతిభావంతులు, హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సిబ్బంది, చిల్డ్రన్ ఫ్యాన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 173వ నెల కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భగవంతుడు మనకు ఒక పక్షిగానో, ఒక జంతువుగానో, ఒక చెట్టుగానో ఏదో ఒక రకంగా పుట్టించవచ్చు. కానీ భగవంతుడి దయ వలన ఈరోజు మేము ఒక మనిషిగా పుట్టాము, మనిషి జన్మెత్తినాము. అందుకు ఆ భగవంతుడిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనిషికి అన్నీ ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడంటే భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ మక్కాకో ఏ కాశీకో పోయి తన ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు. కానీ సాటి మనిషికి ఆపద వచ్చినప్పుడు ముందుగా ఎవరు గుర్తొస్తారంటే ఒక సాటి మనిషి గుర్తొస్తాడు. అంటే ఒక మనిషి, ఒక పేదవాడికి ఏదైనా ఒక ఆకలిగా ఉన్నా, అతని కుటుంబ పరిస్థితులు బాగలేకపోయినా, అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో డబ్బులు అవసరం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఎవరంటే ఒక సాటి మనిషి గుర్తొస్తాడు. అది ఎదురింటి కావచ్చు, పక్కింటి కావచ్చు, ఒక ఊర్లో ఒక వ్యక్తి కావచ్చు, వీధిలో వ్యక్తి కావచ్చు. పోయి అతని దగ్గర సహాయం అడుగుతాడు ఆ మనిషి. నేను ఈ చాలా కష్టంలో ఉన్నాను, నన్ను మీరు ఆదుకోండి అంటే సాటి మనిషి అంత గొప్పవాడదన్నమాట. దాని తర్వాత అతని కష్టాలు తీరిన తర్వాత అతడు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఎలా అంటే సమయానికి ఏదో ఒక రూపంలో వచ్చి నా సహాయాన్ని నాకు అందించావు, నీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ భగవంతుడి కంటే ముందు గుర్తొచ్చేది సాటి మనిషి. అలా ఒక మనిషిగా పుట్టినందుకు నేను కూడా సాటి మనిషికి ఏదైనా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టాను. అందుకోసము సమాజంలో ఎందరో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వారికి ఏదో ఒక రకంగా నేను సేవ చేయాలని నిర్ణయంతోనే ఈ సంస్థ పెట్టి 173 నెలల నుంచి ఎంతో మందికి మేము సేవలు చేస్తున్నాము. భగవంతుడు ఇంకా శక్తినిస్తే ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో స్లమ్ ఏరియాలో కానీ ఇలాంటి వాళ్ళను కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవాలని, ఆ శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సేవలకు మూల కారణం ఎవరంటే నేను కాదు, మా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్లు. వాళ్ళు పెద్ద మనసుతో ఈ షాపులో వచ్చి కొంటున్నారు కాబట్టి మేము ఇన్ని సేవలు చేయగలుగుతున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాము. మా టీము కానీ మా లబ్ధిదారులు 35 మంది కానీ మా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్ని జన్మలైనా వారి రుణం తీర్చుకోలేమని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. మరియు ఈ హెల్పింగ్ హ్యాండ్ సిబ్బంది కానీ మా సభ్యులు కానీ వారి సహకారము ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. వీరందరి సహకారంతోనే ఇది 173 నెలలుగా సేవలు అందిస్తున్నాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని ఎమ్మెల్సీ సోము వీర్రాజు